మేడం ఈ రోజున గవర్నర్ గారి ప్రసంగంలో సైతం అంటే ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్లో సైతం పేదరిక నిర్మూలన అయిపోయింది, అసలు ఎక్కడా పేదరికం లేదు, ఎంతో సస్యశ్యామలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటున్నారు. మరొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పలేదో రాష్ట్ర విభజనకు సంబంధించి అంటే రాజధానులు 3 రాజధానులు అనే అంశం ఏదైతే ఉందో మేము దాన్ని కట్టుబడే ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకా అంటే ఇప్పటికీ ఎక్కడా కూడా ఒక్క ఇటుక లేకుండా, లేకపోతే ఎక్కడ అభివృద్ధి లేకుండా, పరిశ్రమలు లేకుండా మేము వికేంద్రీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడం కానీ, లేకపోతే పేదరికం లేదని చెప్పడం కానీ, వీటన్నిటిని ఎలా చూడాలంటే ఒక ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ ప్రసంగంలో కూడా ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యం. ఒకటండి, పేదరికం లేదు అని చెప్పాలి అంటే కనుక ముందు అభివృద్ధి ఉండాలి. ఎక్కడండి మీరు స్లమ్స్ ఏరియాస్ రండి, స్లమ్ ఏరియాకి వచ్చి మీరంతా ఆల్రెడీ అంత హ్యాపీగా ఉన్నారు అంట కదండి అని చెప్పేసి ఒక్కళ్ళనన్నా అడగండి, మొత్తం ఉన్న చిట్టా అంతా బయట పెడతారు. ఎందుకంటే రోజు రోజుకి ఇప్పుడు ప్రభుత్వం అండగా ఉండి ఉన్న ఎవరైతే వెల్ సెటిల్డ్ ఉన్నారో వాళ్ళు ఇంకా రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉన్నారు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు రోజుకి ఇంకా అణగారిపోతూనే ఉన్నారు. సంక్షేమ పథకాలు పెట్టామంటున్నారు, నెలకి ఇవి రేషన్ ఇస్తామంటున్నారు, రేషన్ ఇస్తున్నారు, కానీ మీరు ఇచ్చే బియ్యం కనీసం వారానికన్నా వస్తున్నాయా? కనీసం భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక రోజు పని చేస్తే 3 రోజులు వెతుక్కోవాల్సిన పరిస్థితి, పెరిగిన కరెంటు ధరలు కానీ లేకపోతే నిత్యావసరాలు కానీ అన్నీ కూడా మా మీద భారంగానే ఉన్నాయని చెప్పి వాళ్ళు ఉన్నట్టు చెప్తున్నారు. మరి అదే కదండి అంటుంది. రియాలిటీలోకి రండి, మీరు చెప్పడానికి చెప్తున్నారు అంత పేదరికం లేదు, పేదలందరూ కూడా సస్యశ్యామలంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా మొత్తం కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది అని చెప్తున్నారు. వాళ్ళకేది, వాళ్ళు రోజు రోజుకి వాళ్ళు కన్నీరు మున్నీరు అయ్యి ఆఫీసుల చుట్టూ తిరిగి మాకేదో ఒకటి చెయ్యండి, మాది ఇది పరిస్థితి అని చెప్పేసి అంటన్నా కూడా ఎవరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా పట్టించుకోని పరిస్థితి. వాళ్ళ మీద ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసుల దగ్గరికి వెళ్ళి కూడా పోలీసులు కూడా పట్టించుకొని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ వాళ్ళకున్నాయి. వి కాంట్ పాయింట్అవుట్ ఎనీవన్ అనమాట, ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి కూడా లేదు. ఎవరి ప్రెషర్స్ వాళ్ళకున్నాయి, మన సిచ్యువేషన్స్ మనకున్నాయి. మనం కరెక్ట్గా క్వశ్చన్ చేసినా మనకు సమాధానం చెప్పే వాళ్ళు లేరు. వాళ్ళు సమాధానం చెప్పాలి అన్న పైన నుంచి వచ్చే ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటుంది? మన గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మన గవర్నమెంటే నేనంతా చూసుకుంటున్నాను అని చెప్పేసి డైరెక్ట్ గవర్నర్ వరకు మన సీఎం గారి చేసిన అభివృద్ధి పథకాలు వెళ్ళినాయి అంటే ఎంతవరకు వెళ్ళింది, అసలు వాళ్ళ నెట్వర్క్ ఎలా వరుగుతుందో మరి ఆలోచించాల్సిన సిచ్యువేషన్. పదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నేను సిద్ధం అని చెప్పుకుని వెలుస్తున్నటువంటి బ్యానర్లు లేదా ఆ ఫ్లెక్సీలు కూడా ప్రజాధనంతోనే, కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈరోజు నేను ఎన్నికలకు సిద్ధం అని ఆయన చెప్పుకుంటున్నారంటే ఏం చేశారని. ఒక అమరావతి రాజధాని ఆ రోజున నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి అమరావతి రైతులను మోసం చేసిన విధంగా కానీ, లేదా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన చందం కానీ, లేదా నేను పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పి మహిళల్ని మోసం చేసిన నేపథ్యం కానీ, ఇంకా ఏం చేశారని ఈయన ఈరోజు సిద్ధం అని అడుగుతున్నారంటారు. ప్రజలందరూ కూడా ఆయన్ని తరివి కొడితే పరిగెత్తడానికి సిద్ధం, అది మాత్రం చెప్పొచ్చండి. ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నారు, అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడ చూసినా కూడా తెల్లవారుజాము నుంచే కూడా బార్లు ఓపెన్ చేసి అమ్ముకుంటున్నారు. ఇంకేమనంటే రేట్లు పెంచామంటే, రేట్లు పెంచితే అంతకుముందు కనీసం ఎవరైతే రోజు వారి కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సగం ఇంట్లో డబ్బులు ఇచ్చేసేసి సగంతో మందు కొనుక్కొని తాగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే జీతం మందుకే సరిపోక మొత్తం మందు తాగేసేసి ఇంటికి వచ్చి పిల్లలు డబ్బులు అడిగితే పిల్లల్ని కొడుతున్నారు. అంటే ఆ డెవలప్మెంట్ అయితే తీసుకురావడానికి కారణం అయితే దాంట్లో అయితే మొత్తం కృషి మన సీఎం గారిదే ఉండదండి. సో ఈ రోజున తన దాకా వస్తే సొంత చెల్లెలను కూడా లేకుండా ఈరోజు షర్మిల గారిని బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఒక శ్రీరెడ్డి కానీ, లేకపోతే ఈ రోజున విమర్శిస్తున్నారు ఇంత దారుణంగా అంటే, లేదా పంచప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ. అంటే తన దాకా వస్తే తల్లి చెల్లి కూడా ఉంటుందా మేడం? మరి నేను మీ అందరికీ అన్నని తమ్ముడిని అని ఎలా చెప్తారు ఇంతమంది రాష్ట్ర మహిళలకి? అమ్మా మీ బిడ్డనమ్మా, నా ఆడపిల్లలందరూ కూడా నా తోబుట్టువులమ్మా అని చెప్పేసేసి సంబోధిస్తున్న మన సీఎం గారు సొంత తల్లిని చెల్లిని ఇంట్లోంచి తరిమేసేశారు. ఒకవేళ నువ్వు అంతగా తల్లి చెల్లి అని చెప్పేసేసి విలువలు ఉన్నవాడివైతే మీ తల్లి చెల్లి బయటికి వెళ్ళి వేరే రాష్ట్రంలో బతకాల్సిన అవసరం ఏముంటుందండి? ఇప్పుడు వాళ్ళు వచ్చి మా అన్న ఇలా చేశారు అన్న అని అంటానికి కూడా ఆలోచిస్తున్నారు అంటే నీ ప్రవర్తన ఎలా ఉంటే కుటుంబం నీకు ఎగెన్స్ట్ అయిందంటే ఎలా ఉంది? ఇప్పుడు ఏదైనా అందరూ నా ఆడపిల్లలు అని అంటున్నప్పుడు ఆడపిల్లల మీద ఏవి ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఎప్పుడూ బయటికి రాలేదు. సొంత చెల్లిని ఈ రకంగా నీచంగా అందరూ మాట్లాడుతున్నా కూడా దాని గురించి ఏదైనా నా ఆడపిల్ల నా ఇంటి ఆడపిల్ల గురించి మీరెవరు మాట్లాడడానికి అని ఒక్క మాట, కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వద్దు, కనీసం వాళ్ళకి వాళ్ళు చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇంకా ఆయన నుంచి ఆడవాళ్ళు ఏ రకమైన భద్రతని ఎక్స్పెక్ట్ చేస్తారు.
సో ఇంత అంటే ఓవరాల్గా చూస్తే దాదాపుగా ఆయన పార్టీలోంచి బయటకు వచ్చిన వసంత కృష్ణప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది నాయకులు కానీ మమ్మల్ని మేము ఎదగలేకపోవడానికి కానీ, లేకపోతే మా నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేయలేకపోవడానికి కానీ కేవలం కారణం నేను చంద్రబాబుని తిట్టలేదు లేదా లోకేష్ని తిట్టలేదు, ప్రతిపక్ష నాయకులు నేనేం విమర్శించలేదు అంటే ఇది ఒక ప్రాతిపదికన మేడం? ఈ రోజున మీరు తిట్టకపోతే నేను ఎలా నమ్మాలి అని అడుగుతున్నారని చెప్పి వసంత కృష్ణప్రసాద్ లాంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారంటే, అంటే ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్షాలను తిట్టడం తప్ప నేను ఇదిగో ఈ పోలవరం పూర్తి చేశాను, లేకపోతే నేను చెప్పినట్టుగా ఇదిగో ఈ మద్యపాన నిషేధం చేశాను, లేదా ఈ అమరావతిని ఇంత డెవలప్ చేశాను, ఇవన్నీ చెప్పుకోవడానికి ఏమి లేవంటారా? చేసింది ఏమీ లేదు కాబట్టి నోరు వేసుకొని పడితే అన్న బయట జనంలోకి వెళ్తారు అని చెప్పేసి ఆ స్ట్రాటజీ మీరు కరెక్ట్గా చూస్తే గనక సినిమా స్ట్రాటజీ అనేది నాకైతే ఎక్కువగా ప్రజెంట్ పాలిటిక్స్లో కనిపిస్తుందండి. ఏదైనా వాళ్ళ మీద ఒక ఇష్యూ రేజ్ అయినా లేదా వాళ్ళ చేసిన నెగిటివ్ ఏదన్నా బయటకు వస్తున్నా కూడా పక్కన వాళ్ళ మీద బురద జల్లి ఆ ఇష్యూని హైలైట్ చేసి వీళ్ళ ఇష్యూని డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎక్కువగా చూస్తుంది. డెవలప్మెంట్ ఎక్కడా లేదు, డెవలప్మెంట్ లేదు. మళ్ళీ డెవలప్మెంట్ మేము చెయ్యాలి అనుకొని ఎవరన్నా పొలిటీషియన్స్ ముందుకు వస్తే కనుక వాళ్ళని తొక్కేసేసి వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నారు. దానివల్ల ఆ రీజన్తో మేము ఏమైనా చేయాలి అన్నా కూడా జనానికి మేము చేయలేని పరిస్థితి అని చెప్పేసి ఎంతోమంది నాయకులు ఆ పార్టీ మానేసేసి ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ రిటర్న్గా కూడా చాలామంది నాయకులు ఇచ్చారు. మేము ఏమన్నా చెయ్యాలి అన్నా కూడా నా ప్రజలకు నేను చెయ్యాలి అన్నా కూడా చెయ్యలేని చేతులు కట్టేసిన పరిస్థితి, మేము ఇట్లాగైతే మేము చెయ్యలేమని చెప్పేసి బయటకు వచ్చేసేసారు. సో ఇలా ఉంటేనే మేము చెప్పినట్టు విని కీలు బొమ్మల్లాగా మేము చెప్పిన దానికి ఆడితే మాత్రమే వాళ్ళ ప్రభుత్వంలో స్థానం ఉంటుంది. సో చివరిగా ఈ రోజున దొంగ ఓట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ దాకా ఢిల్లీ దాకా తీసుకెళ్ళినప్పుడు కొన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన ఎన్నికల అధికారులే బయటకు పెట్టిన నేపథ్యం. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడో చిలకలూరుపేటలో ఉన్నటువంటి రజనీ గారిని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు పశ్చిమానికి వేశారు. ఆవిడ జనవరి 1 రోజున సుమారు ఒక 50,000 మందికి ఒకేసారి ఆవిడ విషెస్ చెప్పిన వార్త కూడా బయటకు వచ్చింది పరిస్థితి. అంటే వీళ్ళ డేటా, కాల్ డేటాతో సహా ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఉందనుకోవాలా, లేకపోతే ఈ దొంగ ఓట్లు ఎలా అరికట్టే పరిస్థితి ఉందంటే? గవర్నమెంట్ మన అండర్లో ఉంది కాబట్టి మనం ఏమన్నా చేయొచ్చండి, అది వాళ్ళ కాన్ఫిడెన్స్. మేము అమ్మ అంటే అమ్మ, బొమ్మ అంటే బొమ్మ, అది సిచ్యువేషన్. మేము ఏమన్నా చేయగలం అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నప్పుడు ఇక్కడ ఓటు లేని చోట ఓటు పుట్టించడం ఎంతసేపు, ఉన్న ఓట్లు తీసి ఎక్కడో పారేయడం ఎంతసేపు, బతుకున్న వాళ్ళని చచ్చినట్టు చూపించడం ఎంతసేపు, అండ్ చనిపోయిన వాళ్ళని బతుకున్నట్టు చూపించడం ఎంతసేపు, ఏదైనా వాళ్ళ జస్ట్ చేతి వేళలో పని అన్నమాట. సో అందుకని అది పెట్టుకొని ఆడుతున్నారు మన గవర్నమెంట్ అంతా కూడా ఆడిస్తుంది భరోసాగా. అందుకని వాళ్ళకన్నా కాన్ఫిడెన్స్ ఎందుకు అంటే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. మేము చేసినా చేయకపోయినా నెక్స్ట్ ప్రభుత్వం మాది వచ్చేలాగా ఏవైతే చేస్తే మా ప్రభుత్వం వస్తుందో అది చేయడానికి వాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు.